పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య పదే పదే నేనే హోమ్ మినిస్టర్‌నైతే, నేనే హోం మంత్రినైతే, నేను హోం మంత్రిని కాలేదు కాబట్టి క్రిమినల్స్ అదృష్టం. ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. అయితే ఈ వ్యాఖ్యల మీద జనసేన వాళ్ళ సోషల్ మీడియా కూడా పవన్ కళ్యాణ్ గారి చేతికి హోమ్ మినిస్టర్ ఇవ్వాలి. అప్పుడు రాష్ట్రంలో క్రిమినల్స్ అంతు చూస్తాడు. అంటే మామూలు సినిమాలు చూస్తారు కదా! బేసిక్‌గా సినిమాటిక్ ప్రభావం ఎక్కువగా ఉంటది కదా ఆంధ్రప్రదేశ్‌లో కొందరి మీద. సో, ఆ సినిమాటిక్‌గానే ఈయన హోమ్ మినిస్టర్ అయితే 'గబ్బర్ సింగ్' లెవెల్‌లో క్రిమినల్స్ ఆట కట్టిస్తారు అని చెప్పి ఏదో భావిస్తూ ఉన్నట్టున్నారు. అండ్ తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు కూడా త్వరలో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని, పవన్ కళ్యాణ్ గారికి హోం మంత్రిగా బాధ్యతలు అప్పజెపుతూ ఉన్నారు అని. సో, పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అవ్వగానే నేను కొందరి మీద ఫిర్యాదు చేస్తానని, అప్పుడు వాళ్ళ సంగతి పవన్ కళ్యాణ్ గారు తేలుస్తారు అని, పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయ్యేంత వరకు నేను కొందరి మీద ఫిర్యాదు చెయ్యను అని చెప్పి ఆయన కూడా రఘురామకృష్ణంరాజు గారు కూడా ఆయనంతకు ఆయన ఒక శపథం చేసి కూర్చున్నట్లే మాట్లాడారు తాజాగా. దీన్ని బేస్ చేసుకొని జనసేన పార్టీ వాళ్ళ సోషల్ మీడియా అప్పుడే పవన్ కళ్యాణ్ గారు ముందర ఒక నేమ్ బోర్డు హోమ్ మినిస్టర్ అని చెప్పి ముందర ఒక నేమ్ బోర్డు, మరికొందరు మీమ్స్ తయారు చేసి పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ ఇట్లా వెనకాల లాఠీ పట్టుకొని వెనకాల నుంచి సినిమా ఫస్ట్ ఉంటాయి కదా, ఫస్ట్ గ్లింపు ఏదో అంటారు కదా, అట్లా లాఠీ పట్టుకొని నిలబడితే వెనకాల నుండి క్రిమినల్స్ పరిగెడుతూ ఉన్నట్లు ఇట్లా మీమ్స్ తయారు చేసి భలే కామెడీ అనిపించింది వీళ్ళని చూస్తే. ఎందుకంటే సీఎం 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 అని అరుచుకున్న దగ్గర నుంచి, మా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు అని చెప్పి నినాదాలు ఇచ్చుకున్న దగ్గర నుంచి, ఇప్పుడు అదిగో రాబోయే రోజుల్లో హోమ్ మినిస్టర్ అవుతాడని చెప్పి ప్రచారం చేసుకునే వరకు వీళ్ళ ప్రస్థానం నిజంగా భలే ఉంది కదా. సీఎం సీఎం అని అరిచిన దగ్గర నుంచి ఇప్పుడు హోమ్ మినిస్టర్ అని చెప్పి నేమ్ బోర్డు తయారు చేసుకొని, ఏవో కొన్ని సినిమాటిక్లో ఫస్ట్ గ్లిమ్స్ లాంటివి తయారు చేసుకొని దాంతో సంబరపడి దాంతో ముచ్చటపడే వరకు ఇది మామూలు ప్రస్థానం కాదులేదు. మరి సరే, త్వరలో కేంద్ర క్యాబినెట్ ప్రక్షాళన జరగబోతుంది. ఆ తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర క్యాబినెట్ ప్రక్షాళన జరుగుతుంది. సరే, పవన్ కళ్యాణ్ గారికి హోంమంత్రి ఇవ్వాలి. అప్పుడు చూడాలి ఇంకా మరి ఏమేమి సినిమాటిక్గా ఏం చేస్తారు హోంమంత్రి ఇస్తే. ఇదే మన సినిమా షూటింగ్ ఇవ్వాలి, ఆయనకు బాధ్యతలు ఇవ్వండి. ఏముంది అందులో, క్రిమినల్స్కి అడ్డగట్ట వేస్తే మంచిదే కదా. సో అంతకంటే ముందు ఆయన ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి. హోమ్ మినిస్టర్ అయితే ఇంక మరింత అలర్ట్గా ఉండాల్సి ఉంటుందేమో. మరి ఫస్ట్ ఆరోగ్యాన్ని కనుక బాగు చేసుకొని ఆ తర్వాత వచ్చి రాష్ట్ర క్యాబినెట్ ప్రక్షాళన జరిగి ఆయనకు హోమ్ మినిస్టర్ ఇచ్చి ఆ తర్వాత రాష్ట్రంలో ఏ విధంగా శాంతి భద్రతలు అదుపులో ఉంటాయో చూడాలి. మరి చివరికి కొట్టి చంపేసిన పోలీసులు కూడా బహిరంగంగా మద్దతు ఇస్తూ ఉంటే మరి నిజంగానే హోమ్ మినిస్టర్ అయితే ఎక్కడైనా పవర్స్ ఊడిపడతాయో ఏంది. జనరల్గా ఏదో మరి వాళ్ళ క్యాడర్ సంతృప్తి చెందుతుంది కొన్ని ఫోటోలు తయారు చేసుకొని, అదొక సాటిస్ఫాక్షన్, ఎంజాయ్ చేయండి.